హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పురుష వాచకాల గురించి తెలుసుకుందాం. పురుషాలు 3 రకాలు. 1 ఉత్తమ పురుష, 2 మధ్య పురుష, 3 ప్రథమ పురుష. ఉత్తమ పురుష ఇది తనను గురించి తాను చెప్పుకునేది. ఉదాహరణకు నేను, మేము. మధ్యమ పురుష ఇది ఎదుట వ్యక్తిని గురించి చెప్పేది. అంటే ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి అన్నమాట. నువ్వు, మీరు అలాంటివి. 3 ప్రథమ పురుష ఇది ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళను గురించి చెప్పేటప్పుడు వాడేదన్నమాట. ఉదాహరణకు వాడు, ఆమె, అది, వారు మొదలైనవి. ఇక్కడ చూడండి, కింది వాక్యాల్లో ఏవి ఏ పురుషాలో మీరు తెలియజేయాలి. నేను ముగ్గులు బాగా వేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఉంది కాబట్టి ఇదేంది, ఉత్తమ పురుష. నీ పేరేమిటి, నీ ఇక్కడ నువ్వు, నీ అని ఉంది కాబట్టి ఇది మధ్య పురుష. మనమంతా కలిసి సర్కస్కు వెళదాం, మనం అని ఉంది కాబట్టి ఇది ఉత్తమ పురుష కిందికి వస్తుందన్నమాట. వారు ఎక్కడున్నారో తెలియదు, వారు అని వచ్చింది కాబట్టి ఇది ప్రథమ పురుష. మీరు బాగా చదువుతున్నారు, ఇది మధ్యమ పురుష. నెక్స్ట్ వన్, అతడు క్రికెట్ ఆడుతున్నాడు, అతడు ఇది ప్రథమ పురుష. ఆమె టీవీ చూస్తుంది, ఆమె ఇది ప్రథమ పురుష. నెక్స్ట్ వన్, మేము రేపు ఊరు వెళ్తున్నాం, ఇదేమి ఉత్తమ పురుష. అవి కరుస్తాయి జాగ్రత్త, అవి ఇది ప్రథమ పురుష కిందికి వస్తుంది. నీవు రేపు సినిమాకు రావాలి, నీవు అని ఉంది కాబట్టి ఇది మధ్య పురుష. ఇంతవరకు అర్థమైందా? పురుషాలు 3 రకాలు, వాటి గురించి తెలుసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.